డీజీపీ పివి సునీల్ కుమార్ గారు. డీజీపీ అండి. డీజీపీ అంటే మొత్తం పోలీస్ వ్యవస్థకి అదే పెద్ద పోస్టు. అయితే ఆ డీజీపీ ర్యాంకులో ఉన్న వాళ్ళు కొంతమంది జనరల్ డీజీపీ అంటే మొత్తం పోలీసుని అంతా చూసుకునే డీజీపీ అవుతారు. మరికొందరు ఏదో సంథింగ్ సిఐడికో మరోదానికో అలా అంటే డీజీపీలు ఉంటారు ర్యాంకులో. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జిల్లా కలెక్టర్లు అవ్వరు. కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేషన్లకి చైర్మన్లుగా ఉంటారు, మరికొంతమంది సెక్రటరీలుగా ఉంటారు, మరికొంతమంది జాయింట్ కలెక్టర్లుగా ఉంటారు. ఇలా అందరూ ఐఏఎస్ఏ, కానీ పోస్టులు వేరు పోస్టులు పడతా ఉంటాయి ఒక్కోసారి. అలాగా ఇప్పుడు ఈ రాష్ట్ర డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ బాస్, ఆ డీజీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ అయిన ఒక దళితుడు, ఒక ఎస్సీ కులం నుంచి ఒక ఆయన ఐపీఎస్ పాస్ అవ్వాలి అంటే అహోరాత్రాలు కష్టపడి చదవాలి. అంత కష్టపడి చదివిన తర్వాత కూడా చాలా హడ్డిల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే ఆ స్థాయి ఆఫీసర్ అవ్వాలన్నా, ఆ ఆఫీసర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సర్వైవ్ అవ్వటం కోసం, ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు, ఒక ఎస్పీఓ లేదా అడిషనల్ ఎస్పీ పోస్టింగ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా వివక్షత ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ ఎదుర్కొంటూ నాకు తెలిసి 1993లో అయ్యాడు. 93 బ్యాచ్ ఆఫీసర్, ఏదో సబ్జెక్టు కరెక్షన్ అది అవునో కాదో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. అప్పటి నుంచి ఆయన ఆఫీసర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఒక అడిషనల్ ఎస్పీగా వచ్చి ఎస్పీ అయి ఉండొచ్చు, లేదా డైరెక్ట్ ఎస్పీగా వచ్చి ఉండొచ్చు, ఎస్పీ తర్వాత మళ్ళీ ఐజీ అయి ఉండొచ్చు, ఐజీ తర్వాత అడిషనల్ డీజీపీ తర్వాత డీజీపీ, ఇలా ర్యాంకులు ఉన్నాయి కదా. ఆయన అక్కడి నుంచి టాప్ ర్యాంక్ వచ్చాడు. ఇప్పుడు వరకు ఆయన మీద ఒక కేసు లేదు నాకు తెలిసి. ఇన్ని సంవత్సరాల అతని చరిత్రలో పివి సునీల్ కుమార్ అంటే ఆ డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉండి ఉంటుంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి హయామే తీసుకుందామండి. ఆ టైంలో 2 ప్రమోషన్లు వచ్చాయి ఈయనకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ప్రమోషన్లు వచ్చాయి. అలాగే ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది ఈయనకి. అంటే అప్పటికిప్పటికి ఏం తేడా? అదే పివి సునీల్ కుమార్. అప్పుడు 1993 నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన మొన్న 2019 దాకా చాలా నిబద్ధతగా డ్యూటీ చేసిన వ్యక్తి. 2019 నుంచి 24 గడవగానే ఈవేళ ఆయన బ్రతుకు గాల్లో ఉంది, అంధకారం అయిపోయింది, తలక్రిందులు అయిపోయింది. ఏంటి కారు సస్పెండ్ అయిపోయాడు. ఇప్పుడు లోపల ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాడు. సస్పెన్షన్ని పొడిగించారు. ఆ సస్పెన్షన్ ఎప్పటిదాకా పొడిగించారంటే ఈయన నాకు తెలిసి 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నాడు ఈ 2026. అప్పటిదాకా సస్పెన్షనే, అంటే ఇక అయిపోయింది సినిమా మొత్తం క్లోజ్. 93 నుంచి ఇన్ని సంవత్సరాలు కఠినమైన ఈ పోలీసు ఉద్యోగాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ విజయం సాధించుకుని ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి సడన్గా చివరిలోకి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఆయన కష్టం అంతా బూడిదలో పోసిన కన్నీరు ఎందుకు అయిపోయింది? పన్నీరు ఇప్పుడు ఏముండదు నాకు తెలిసి. ఆయనకి రావాల్సిన ఇంక్రిమెంట్లో, లేకపోతే ఆయన రావాల్సిన సంథింగ్ ఈఎస్ఐలు, పిఎఫ్లు బిఎఫ్లు అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మటాస్ అయిపోయినట్టే. అయితే డబ్బులు సంపాదించి ఉండొచ్చు 2019 నుంచి 24 దాకా. ఇది ఈయన మీద అక్కడ ఆయనకి 6 కోట్లు ఇచ్చాడు, ఈయన 10 కోట్లు ఇచ్చాడు, ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అయితే సంపాదించి ఉండొచ్చు, కానీ పేరు ఈయన ఎలాగ అయిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే 2014 నుంచి 19 లోపు ఆయనకి ఎందుకు ప్రమోషన్లు వచ్చి ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నారు కదా. ఆయనకి ఎందుకు ప్రెసిడెంట్ అవార్డు, ప్రెసిడెంట్ మెడల్? సీఎం గారు డిసైడ్ చేయకుండా ఒక అతను ప్రెసిడెంట్ మెడల్ లాగా వెళ్ళడం అసాధ్యం. వాళ్ళ ఆయన పేరు పెట్టాం పివి సునీల్ కుమార్ అంటే, అబ్బాయి పివి సునీల్ కుమార్ అంటే నాకు నచ్చదు, నాకు ఎస్సీలు అంటే నచ్చదు, వాళ్ళ పేరు పెట్టకని చంద్రబాబు నాయుడు గారు అని ఉంటే ఆ రోజున ఆయనకి ఆ పథకం రాదు. అలాగే లేదు ఆయనకి ప్రమోషన్ ఒక పక్కన పెట్టంటే ఆ రోజున ఆయనకి ప్రమోషన్ రాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నన్ను దళితుడిని కాబట్టి ఇలా చేశాడని చెప్తున్నాడు వేళ. మరి దళితుడైతే మీరు ఆ రోజు దళితుడే కదా, ఆ రోజు మీకు ఎందుకు ప్రమోషన్లు ఇచ్చారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు? అది చెప్పండి. 2019 నుంచి 24 దాకా పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. సిఐడి చీఫ్గా పెట్టిన తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏదో ఫైట్ చేసుకుంటున్నాడు. రెడ్లకి ఆయనకి గొడవ అవుతుంది. వైసీపీ రెడ్లు ఆయన తిడుతున్నాడు, ఆయనేమో వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, ఏదో జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేయరా పో అని చెప్పాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. అరెస్ట్ చేసుకురా అని. అరెస్ట్ చేసిరా అంటే ఈయన రా అన్నాడని కాదు, అరెస్ట్ చేసుకురా సునీల్ ఆయన పట్టుకుని తీసుకురా అంటే ఆయన హైదరాబాద్లో ఆయన బర్త్డే రోజే, రఘురామకృష్ణరాజు గారి బర్త్డే రోజే అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన ఎలా కొట్టారో రఘురామరాజు గారి వీడియోలు చాలా ఉంటాయి చూడండి. ఆయన అసలు బరువు మనిషి. ఆయన గుండెల మీద 100 కేజీల నోను కూర్చోబెట్టారట. ఆ తులసిబాబు ఏదో పేరు ఒక ఆయన మొన్న అరెస్ట్ అయ్యాడు. అతను కూర్చోబెట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి కొట్టించారని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. సినిమాల్లోనే చూస్తాం మనం. సినిమాల్లో మొన్నే వచ్చింది మాస్టర్ సినిమా విజయ్ది.
మాస్టర్ సినిమా విజయ్ అతన్ని పోలీసులు తీసుకెళ్ళి లోపల పెట్టి ఆ రౌడీలు వస్తారు భవానీ అంటే విజయ్ సేతుపతి మనుషులు వచ్చి మీరు 10 నిమిషాలు బయటికి వెళ్ళండి పోలీసులు అందరూ బయటికి వెళ్తే మొత్తం రౌడీలు వెళ్ళి హీరోని కొట్టకపోతే హీరో అలాగ మడతడేస్తాడు కదా, అలా మడతడేస్తాడు రౌడీల్ని, అది వేరే విషయం. కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ బయట జరుగుతుంది అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది. అంత అధికార దుర్వినియోగానికి ఆయన చేత పాల్పడేలా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు. జగన్ గారి వల్ల ఈ రోజున ఆయన బ్రతుకు బస్టాండ్ అయిపోయింది, నాశనం అయిపోయిందనే విషయం ఇప్పటికన్నా మరి ఆయన గ్రహించాడా? లేకపోతే ఇప్పుడు కూడా లేదు లేదు జగన్ గారు కాదు నన్ను చంద్రబాబు నాయుడు గారే వేదుతున్నాడు అని చెప్తున్నారు బయటకు వచ్చి. అదే జగన్ గారు హయాంలో ఉండగానే ఆయన కోసం ఇంత చేశాడు కదా, ఈయన చేస్తే ఆయన్ని మరి పోలీస్ డీజీపీ చేయాలి కదా. ఆయన ఎందుకు ఆ గంటలకర్ సెక్షన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? గంటలకర్ సెక్షన్ అంటే తెలుసు కదండి మీకు, మా ఏరియాలో గంటలకర్ అంటాం. ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ ఇంజన్, అది వచ్చేటప్పుడు గంట కొట్టుకుంటూ వస్తుంది కదా, అందుకని మా వాళ్ళు గంటలకర్ అంటారు దాన్ని. ఆ గంటలకర్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్కి ఎందుకు తోస్తాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన వాడుకుని పక్కన పెట్టేశాడు ఆయన. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్పాలి, ఎందుకంటే ఆయన అల్లటప్ప మనిషి కాదు, ఐపీఎస్ ఆఫీసరు. ఎక్కడ తప్పు జరిగింది, అక్కడ అతనికి ఎక్కడ అన్యాయం జరిగిందో అతనికి బాగా తెలిసే ఉంటుంది. తెలిసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలి, నా వాళ్ళు ఇదిగో పలానా టైంలో పలానా వ్యక్తి నాతో ఇలా చేయించడం వల్ల నా కెరీర్ నేను లాస్ అయ్యాను, అందువల్ల నేను ఇదేయనని ఆయన అప్రూవర్గా మారుంటే ఈవేళ ఆయన రిటైర్ అయిపోయాక సస్పెన్షన్లో ఉండే అవసరం వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆయన చేసిన పనికి రియలైజ్ అవ్వకుండా ఏమన్నా అంత ఎందుకండి, ఆయన ఎస్సీ ఆఫీసర్ అంటున్నారా? ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒకరి మీద కాదు ఆయన దాడి చేస్తా, రాజేష్ మహాసేన అనే నా మీద కూడా ఆయన కులస్తున్నాను. నేనేం అడగలే, ఏమంటే ఆ అంబేద్కర్ ఫోటోల్ని ప్లేట్లు వేశారు, అడిగిన కుర్రోళ్ళని 18 మందిని జైలుకి పంపించారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద బాస్ రేంజ్లో ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడండి అన్న, నువ్వు వీడియో మాట్లాడాను ఇక్కడి నుంచి అన్నానే మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఎవరితోనో తిడతారు కదా, వాళ్ళు తిడితే మరి రాయనకాలు ఉంటారు కదా కొంతమంది, తెలంగాణ నుంచి ఆడేమన్నాడు మా అన్నని మా రాయిషాన్ని ఏమన్నా అంటే మీకు లాగు హోదాలో వద్దన్నాడు. అంటే కేసు పెట్టారు, ఈయనే పెట్టించాడు కేసు, ఆయన పేరు మీద పెట్టారు. పివి సునీల్ కుమార్ గారిని దూషించిన కారణంగా పలానా సన్నీ దీపక్ అండ్ రాజేష్ మహాసేన తిట్టించాడని నా మీద కేసు పెట్టి నన్ను శ్రీకాకుళం రప్పించి అక్కడ నా 2 కార్లు సీజ్ చేసి అక్కడి నుంచి నువ్వు పోయి ఎలా పోతావు పోని చెప్పి పిచ్చ నరకం చూపించారు ఒక రోజంతా నాకు. రఘురామరాజు గారి విషయంలో కాదు, నా విషయంలో కూడా. ఎందుకు? నేనే శత్రువుని కాదు, నేను ఎవరితో ఫైట్ చేస్తున్నాను? జగన్ గారితో చేస్తున్నాను. జగన్ గారితో చేస్తున్నాను కాబట్టి జగన్ గారు ఈయనకి చెప్తే నన్ను అంత టార్చర్ పెట్టాడు ఆ రోజు. మరి ఆ పాపాలన్నీ ఊరికే పోతాయండి. ఇప్పుడు బలవంతుడిని బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని పోచమ్మ కొట్టిందట, సామెత ఉంది కదా. దేవుడేం చూస్తూ ఊరుకోవట్లేదు కదా. ఈ రోజు కన్నా ఆయన అప్రూవర్గా మారి విషయం ఏంటో చెప్తే అయిపోతుంది. అలా చెప్పకుండా మరి ఇప్పటికైనా అలా ఉంటే మనం ఏం చేయలేం. ఏమంటే తర్వాత సీతారామాంజనేయులు గారు, ఆయన కూడా చాలా హానెస్ట్ ఆఫీసరు, ఎప్పటి నుంచో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన కూడా అడిషనల్ డీజీపీ స్థాయి. ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడానికి గల కారణం ఏంటి? గతంలో ఎప్పుడు ఆయన మీద కేసు అవ్వలేదే. గతంలో ఆయన కూడా దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ చేసి ఉంటాడు, ఎప్పుడు ఆయన అరెస్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం 2019 నుంచి 24 మధ్యలో జరిగి అతను చేసిన పనుల వల్ల ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ అండి. ఏమంటే ఆయన ఎస్సీ అయితే కాదు నాకు తెలిసి, ఎందుకంటే దళిత అధికారి దళిత ఐపీఎస్ ఆఫీసర్ అంటలేదు ఆయన్ని. కాబట్టి మరి ఆయన ఏ క్యాస్ట్నో తెలియదు. కాంతిరాణా టాటా గారు చూడ్డానికి వీళ్ళు 5 హీరోల్లో ఉంటారండి ఈ ఐపీఎస్ ఆఫీసర్లో. కాంతిరాణా టాటా గారు విశాల్ గున్ని మళ్ళీ దళితుడు, ఆయన ఎస్సీ ఆఫీసరు. ఏమంటే ఆ తర్వాత సంజయ్ సిఐడికి చీఫ్గా చేశాడు, ఆయన కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు, పాల్ గారు, జాషువా, ఆయన పేరు జాషువా. ఇప్పుడు మ్యాటర్ జరుగుతుంది ఈయన గురించి, సునీల్ నాయక్, ఇతను ఒక గిరిజనుడు. వీళ్ళందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి ఈరోజు? మీరు ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ అందరూ ఎస్సీలే ఎందుకున్నారు ఆఫీసర్లో ఈ పరిస్థితిలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న పనులకి, ఇది చట్ట వ్యతిరేకమైన పనులకి ఓన్లీ ఎస్సీ ఆఫీసర్ని బీసీ ఆఫీసర్లను ఉపయోగించి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు అనాలా? లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దళిత ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే బీసీ ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నాడు, గిరిజన ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నాడు అనాలా? సరే మీరు ఆలోచించండి. సినిమాలో విలన్లు ఉంటారండి, వాళ్ళు ఏం చేయరు, పక్కనున్న అనుచరులతో చేయించేస్తారు. అనుచరులతో చేయించినప్పుడు అవతలాడు ఏం చేస్తాడు? ఆడిని కొడతాడు. అవతలాడు ఏం చేస్తాడు? ఆడి మీద కేసు పెడతాడు, ఆడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేయించను అనకూడదండి,
మనతో తప్పు చేయించినోండి కదా మనం అనాలి. మీరు వీళ్ళందరినీ చూడండి. ఇప్పుడు ఈ విశాల్ గున్ని గారు కానీ, కాంతిరాణ గారు కానీ, ఈయన సీతారామాంజనేయులు గారు కానీ ఎక్కడో ఒక అమ్మాయిని జత్వాని ఏదో ఉంది అమ్మాయి పేరు, కాదంబరి జత్వాని, ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చి ఆ తల్లిదండ్రులని, అవన్నీ ఎవరి కోసం చేశారు? వీళ్ళ కోసం కాదు. అమ్మాయికి విశాల్ గున్ని గారికి, అమ్మాయికి క్రాంతిరాణ టాటాకి, లేకపోతే అమ్మాయికి సీతారామాంజనేయులకి ఏ గొడవ లేదు. ఎందుకు చేశారు వీళ్ళు? పైనుంచి చెప్పారు, వైసీపీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. వాళ్ళు ఈ రోజున బుక్ అయిపోయారు. వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చి మరి లేదండి వాళ్ళు తప్పేమలేదు మేమే చేయించామండి అందుకే మేము చెప్తేనే చేశారండి అని వాళ్ళు ఎవరైనా లొంగిపోతారా? వాళ్ళు ఎవరైనా సరెండర్ అవుతారా? అవ్వరు. ఎవరి జీవితాలు పోయాయి అంటే చక్కని అధికారులు, నెంబర్ 1 ఆఫీసర్లు. మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా మనం గర్వపడదగ్గ ఆఫీసర్ల జీవితాలు ఈ రోజున తలక్రిందులు అయిపోయి. కారణం ఎవరు? మర్డర్ చేసినోడు కన్నా చేయించినోడే కదా పెద్ద నేరస్తుడు. వీళ్ళు పొరపాట్లు చేశారు కాదంటలేదు, అధికార దుర్వినియోగం చేశారు కాదంటలేదు, కానీ వీళ్ళ చేత అలా చేయించిన వాళ్ళు లేరు. వాళ్ళ కదా మెయిన్. ఇప్పుడు వీళ్ళు ఎవరి పేర్లు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారి పేరు కదని చెప్పాల్సింది. మాకు ఇక పలానా ఆయన చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్ వస్తే మేము చేసామండి అని వాళ్ళ పేరు చెప్పాలి. ఎవరు తప్పు చేయించారో వాళ్ళ పేరు చెప్తే వీళ్ళందరూ అప్రూవల్ అవుతారు కదా. వాళ్ళకి అంత తెలియని వాళ్ళు ఎవరన్నా, వాళ్ళు మొత్తం చట్టాలు గిట్టాలు అన్నీ కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి చదివేసిన వాళ్ళు. మనకేం తెలుసు? అలాంటి వాళ్ళు మరి వేళ ఇంత టార్చర్ అనుభవిస్తున్నారంటే మరేమో మరి అప్పుడు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకే ప్రలోభాలు ఇచ్చారు.